ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 56 అధ్యాయం 4వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థం చేయుదురు. నాకు హాని చేయవలననే తలంపులే వారికి నిత్యం పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణం తీయగోరు వారు నా అడుగుల జాడలు కనిపెట్టుదురు. తాము చేయి దోషక్రియల చేత వారు తప్పించుకుందురా? దేవకోమ చేత జనములను అణగొట్టుము. నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ ఉడ్డులో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడుచున్నవి. నేను మొరపెట్టు దినము నా శత్రువులు వెనకకు తిరుగుదు. దేవుడు నా పక్షం ఉన్నాడు, నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించేదను. యెహోవాను బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య నీ కన్నీళ్ళన్నీ తన బుడ్డిలో ఉంచాడు. అవి ఆయన కవిలలో కనపడుచున్నాయి. మొరపెట్టు, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడినని 2 సార్లు రాయబడి ఉంది. మనం కూడా నమ్మిక ఉంచినప్పుడు ఎలాంటి భయం మనకు ఉండదు. దేవుని నామానికి మహిమ. ఆమేన్.